హాయ్ గాయ్స్, అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ స్టారింగ్ నవీన్ పోలిశెట్టి. మూవీ ఎలాగుందంటే వన్ మ్యాన్ షో భయ్య. నవీన్ పోలిశెట్టి అయితే సినిమా అంతా లాగేశాడు. స్టార్టింగ్ ఫ్రేమ్ 1 నుంచి ఫ్రేమ్ లాస్ట్ వరకు ఎక్కడా తగ్గలేదు. అసలు ఆ ఎనర్జీ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ అయితే మామూలుగా లేదు. మూవీ అయితే బాగుంది. ఫుల్ అయితే మూవీ మంచి సంక్రాంతి పండగ అక్కడక్కడ ఎంటర్టైన్ చేస్తుంది. మేజర్ అయితే డైలాగ్స్ వన్ లైనర్స్ అయితే చాలా గట్టిగా పేలాయి. మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే 'బ్యాక్ బోన్' మూవీ కంటే నవీన్ పోలిశెట్టి అలా లాక్కొని వస్తాడు మూవీ అంతా. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే. మూవీలో పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏమి ఉండదు. ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అది ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసి ఉంటాం పాత సినిమాల్లో. అదే టెంప్లెట్ ఉంటుంది. కానీ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే నవీన్ పోలిశెట్టి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ వస్తే చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది. తర్వాత ఫస్ట్ హీరోయిన్ వేరే వాళ్ళు ఉండేవారు. తర్వాత డైరెక్టర్ కూడా మారాడు, హీరోయిన్ మారారు. మేబీ ఎందుకంటే నవీన్ పోలిశెట్టికి చిన్న యాక్సిడెంట్ ఏదో అయింది దానివల్ల అనుకుంటాను. కానీ మూవీ అయితే బాగుంది. సంక్రాంతికి మంచి ఫెస్టివల్ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పక్కన వచ్చుతుంది. నవీన్ ఇంతకుముందు జాతిరత్నాల్లో అయితే ఏ కామెడీ టైమింగ్ ఉంటుంది అదైతే కన్ఫర్మ్ ఉంటుంది. మీనాక్షి చౌదరి కూడా స్క్రీన్ పైన అయితే చాలా క్యూట్గా ఉంది. బాగా యాక్ట్ చేశారు. ఇంకా మ్యూజిక్ మిక్కీ జె అయితే అలాగా స్లోగా ఎక్కుతూ ఉంటుంది. స్లో పాయిజన్ లాగా ఉంటుంది మూవీ అంతా. లాస్ట్లో ఒక 2 సాంగ్స్ ఉంటాయి. ఆ 2 సాంగ్స్కి అయితే భీమవరం సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్స్కి అయితే బాగుంది. థియేటర్ అంతా ఫుల్ హడావిడి, నార్మల్గా లేదు. అందరూ డ్యాన్స్ చేశారు. ఇంకా బుల్రాజ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అది బాగుంది. అక్కడ కామెడీ బాగుంది. ఇంకా మేజర్ ప్లస్ పాయింట్ అంటే నవీన్ పోలిశెట్టి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి మూవీకి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇంకా నవీన్ పోలిశెట్టి డ్రెస్సింగ్ కానీ అయితే చాలా బాగుంది. మూవీ అంతా అదొక డిఫరెంట్ వైబ్లో వెళ్తూ ఉంటుంది మూవీ అయితే. ఇదైతే మంచి సంక్రాంతి మూవీ. ఒకవేళ మీరు ఫ్యామిలీతో చూడాలనుకుంటే కన్ఫర్మ్ చూడొచ్చు. ఒకవేళ కానీ మీరు ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కావాలంటే స్టే ట్యూన్డ్. ఈరోజు ఈవినింగ్ అయితే శర్వానంద్ది ఇంకో మూవీ రిలీజ్ అవబోతుంది. ఆ రివ్యూ కూడా పెడతాను.